వెల్కమ్ టు టీసెర్చ్ ఛానల్. గ్రూప్ గైడెన్స్లో భాగంగా జాగ్రఫీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయినటువంటిది డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ విపత్తు నిర్వహణ నుంచి ఎవ్రీ ఇయర్ వరల్డ్ జాగ్రఫీని వేరు చేసే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. మరి ఇప్పటివరకు ఏ రకమైన ప్రశ్నలు అడిగాడు, ఏ విధమైన ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది దాని మీద చూద్దాం. అందులో ఫస్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, భూకంపాలను గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని లేదా శాస్త్ర విజ్ఞానాన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు. మరి ఇందులో చూసినట్లయితే పెడాలజీ ఇది నేలలను అధ్యయనం చేయు శాస్త్రం. మరి ఓరోజని లేదా ఓరోగ్రఫీ లేదా ఓరాలజీ ఇది పర్వతాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఓరోగ్రఫీ ఓరాలజీ అని పిలుస్తున్నారు. మరి లిథాలజీ అంటే శిలలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని లిథాలజీ అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ భూకంపాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని సిస్మాలజీ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సిస్మాలజీ అంటే భూకంపాలను ఏ విధంగా అధ్యయనం చేస్తున్నారో తెలియజేసే దాన్ని. ఆ తర్వాత మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న చూసినట్లయితే మహారాష్ట్రలోని కొయానాలోని వచ్చినటువంటి భూకంపం ఎప్పుడు సంభవించింది అని అంటున్నారు. మరి 1967, 76, 93, 39 సంవత్సరంలో భూకంపం అనేది రాలేదు. 1993 సంవత్సరంలో లాతూర్ భూకంపం వచ్చింది. మరి 1976లో 1976లో తెలంగాణలో వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్రలోని కొయానాలో వచ్చినటువంటి భూకంపం 1967 సంవత్సరం. 1967 సంవత్సరంలో మహారాష్ట్రలోని కొయానా భూకంపం వచ్చింది. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే భూకంపం సంభవించినప్పుడు ప్రాణ నష్టాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం ఏది అని అంటున్నాడు. సో భూకంప ప్రాంతం, మరి భూకంప ప్రాంతం భూకంప అధికేంద్రము మరియు భూకంప నాభి కేంద్రము. దీన్నేమో నాభి అంటున్నాం, ఇదేమో భూకంప అధికేంద్రం అంటున్నాం. సో హైపోసెంటర్ మరియు ఏది కాదు. హైపోసెంటర్ అంటే దీన్ని అంటున్నాం. సో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏది? భూకంపం సంభవించినప్పుడు ప్రాణ నష్టాలు ఎక్కువ సంభవించే ప్రాంతం ఏది? భూకంప అధికేంద్ర ప్రాంతం. అంటే ఇక్కడనే మనకు ఇగో పీ తరంగాలు సంభవిస్తవి. ఇక్కడనే పీ తరంగాలు, అలాగే ఇక్కడనే ఎస్ తరంగాలు, ఇవి ఎస్ తరంగాలు, ఇవి పీ తరంగాలు. ఇక్కడ నుంచే మనకు ఎల్ తరంగాలు, లో తరంగాలు కూడా ప్రసరించడం జరుగుతుంది. లో తరంగాలు. సో ఈ ప్రాంతం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అదే ఏంటిది? భూకంప అధికేంద్రము ప్రాంతంలో ప్రాణ నష్టాలు ఎక్కువ సంభవించే ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అది భూకంపం ఈ ప్రాంతంలోనే. ఎందుకంటే పీ తరంగాలు, ఎస్ తరంగాలు మరియు లో ఎల్ తరంగాలు, ఈ 3 తరంగాలు మనకి ఇక్కడనే ప్రసరించడం జరుగుతుంది. అదే భూకంప అధికేంద్రంగా చెప్తున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న చూసినట్లయితే భుజ్ భూకంపం గుజరాత్లో ఉన్నటువంటి భుజ్ భూకంపం ఎప్పుడు సంభవించింది అని అడుగుతున్నాడు. 2000 సంవత్సరంలో భూకంపం వచ్చిందా అంటే రాలేదు. 2002 సంవత్సరంలో భూకంపము రాలేదు. 2003లో భూకంపం రాలేదు. కానీ 2001 సంవత్సరంలో ఈ భుజ్ అనే ప్రాంతం ఎక్కడ ఉంది? భారతదేశానికి ఉన్నటువంటి పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతమే ఈ భుజ్ అనే ప్రాంతం. ఈ భుజ్ అనే ప్రాంతంలో 2001 సంవత్సరంలో ఇది గుజరాత్లో ఉంది భూకంపం వచ్చింది. భుజ్ పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతంలో భుజ్ అనే ప్రాంతం ఉంది. ఇది గుజరాత్లో. ఇది 2001లో వచ్చింది భుజ్ భూకంపం.
అందుకనే దీన్ని ఓసారి డైరెక్ట్ గుజరాత్ అనే ఆప్షన్లు ఇవ్వకుండా భుజ్ భూకంపం అని డైరెక్ట్ అడుగుతున్నాడు. భుజ్ భూకంపం ఎప్పుడు సంభవించింది అని, దాన్నే భుజ్ భూకంపం అని కూడా పిలుస్తున్నారు. అలాంటి క్వశ్చన్స్ ఇక్కడ రిపీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న చూసినట్లయితే, క్రింద తెలిపిన వాటిలో భూకంప దుర్బల ప్రాంతాలేవి అని అడుగుతున్నాడు. అంటే ఏ ప్రాంతాల్లో భూకంపం అత్యధికంగా రావడం జరుగుతుంది అంటే ముడత పర్వతాల వెంబడి. మరి ముడత పర్వతాలు ఎలా ఏర్పడతాయి? సంపీడన బలాల వలన ఏర్పడుతున్నటువంటి పర్వతాలే ముడత పర్వతాలు. మరి ముడత పర్వతాలు అంటే ఏమేమి వస్తున్నవి? ఒకటి ఆరావళి పర్వతాలు మరియు హిమాలయ పర్వతాలు, ఆరావళి పర్వతాలు, ఇవి ముడత పర్వతాలుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అగ్నిపర్వతాల వెంబడి. మరి అగ్నిపర్వతాల వెంబడి అంటే ఏమేమి వస్తున్నవి? బారన్ మరియు నార్కొండం, భారతదేశంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు బారన్, నార్కొండం. ఇవి ఎక్కడ ఉన్నాయంటే అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నవి. ఇవి బారన్ అంటే నార్కొండం అనే అగ్నిపర్వతాలు. నెక్స్ట్ అవక్షేప శిలలచే ఏర్పడి ఉన్నటువంటి భూభాగాలు. అగ్నిశిలలు, అవక్షేప శిలలు. మరి అవక్షేప శిలలు అంటే ఏమేమి వస్తాయి? అవక్షేప శిలలు బొగ్గు, సున్నపు రాయి, ఆ తర్వాత ఇసుక రాయి అంటే క్వార్జ్ అంటే బంగారం. ఈ ప్రాంతాల్లో మరి బొగ్గు ఉన్నటువంటి ప్రాంతాల్లో అవక్షేప శిలలచే ఏర్పడి ఉన్నటువంటి భూభాగాల్లో భూకంపాలు రావడానికి ఆస్కారం ఉందంటున్నారు. ఎందుకంటే భూమి అడుగు భాగం నుంచి బొగ్గు తీయడం వలన గనుల పైకప్పులు కూలిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సున్నపు రాయి కూడా తవ్వి తీయడం వలన, అలాగే ఇసుక రాయి అంటే బంగారు గనులు త్రవ్వడం వలన కూడా మనకిక్కడ గనుల పైకప్పులు కూలిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అవక్షేప శిలల వల్ల కూడా భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంది. అందుకని వీటిని కూడా భూకంప దుర్బల ప్రాంతాలను కూడా పిలుస్తున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇవి 3 కరెక్టే అనిపిస్తున్నాయి. సో అందుకు కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? పైవన్యు. ముడత పర్వతాలు వెంబడి వచ్చిందని ఎలా తెలుస్తుంది? 2015 సంవత్సరంలో నేపాల్లో వచ్చినటువంటి భూకంపం హిమాలయాల ప్రాంతాల్లో వచ్చింది. ఆ తర్వాత బారన్, నార్కొండంలో సముద్ర అడుగు భాగంలో భూకంపాలు వస్తేనే ఏమవుతున్నాయంటే దాన్నే సునామీ అంటున్నాం. ఇక అవక్షేప శిలలు అంటే బొగ్గు కానీ, సున్నపు రాయి కానీ, ఇసుక రాయి కానీ, ఈ ప్రాంతాల్లో అవక్షేప శిలలు ఉన్నటువంటి భాగాల్లో కూడా భూకంప దుర్బల ప్రాంతాలుగా చెప్పవచ్చు. సో అలా ఆ విధంగా కరెక్ట్ ఆన్సర్ పైవన్యు. ఇక భూకంప పరిమాణాన్ని దేనితో కొలుస్తారు చూసినట్లయితే ఇక్కడ బారోమీటర్ దేనిది? పీడనాన్ని బారోమీటర్తో కొలుస్తారు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇక ఫ్లైటోగ్రాఫ్లు, మానోగ్రాఫ్లు ఇవన్నీ క్లైమెటాలజీ దాంట్లో వస్తాయి. భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ. భూకంపాలను పరిమాణాన్ని దేంతో తెలియజేస్తారంటే సిస్మోగ్రాఫ్. దాన్ని రేఖాచిత్రం ద్వారా వేస్తే ఏమంటున్నాం? సిస్మోగ్రామ్. అంటే సిస్మాలజీ, సిస్మోగ్రామ్ మరియు సిస్మోగ్రాఫ్. భూకంప పరిమాణాన్ని సిస్మోగ్రాఫ్, భూకంపాలని అధ్యయనము సిస్మాలజీ, అలాగే దాన్ని రేఖాచిత్రం ద్వారా వేస్తే సిస్మోగ్రామ్ అని పిలుస్తున్నాం. ఆ విధంగా. సో కరెక్ట్ ఆన్సర్ ఏ ఆన్సర్ సిస్మోగ్రాఫ్. నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, భూకంప సమయంలో అతి వేగంగా ప్రయాణించే తరంగాలు ఏవి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది భూభాగం అనుకుంటే భూకేంద్ర నాభి నుండి భూ ఉపరితలం వైపు ప్రసరిస్తున్నటువంటి తరంగాలని ఏమంటున్నారంటే పి తరంగాలు అంటారు.
మరి భూ అభికేంద్రం నుంచి ఇటువైపు వస్తున్నటువంటి తరంగాలను లేదా ఇటువైపు వస్తున్నటువంటి తరంగాలను ఎస్ తరంగాలు అంటారు. సో స్ట్రేట్గా వెళ్తున్నాయి కనుక ఇవి ఎక్కువ స్పీడ్ వస్తున్నవి ఎస్ తరంగాలు, సెకండరీ వేవ్స్. ఇటు క్రాస్లో వెళ్ళడం వలన ఇవి స్లో వస్తున్నవి. ఎల్ తరంగాలు భూపరితలం మొత్తం ప్రసరిస్తాయి కనుక ఇవి కూడా నిదానంగా వెళ్తున్నవి. రాలేహ్ తరంగాలు అనేది మాత్రం అసలు భూకంపాల్లోనే లేవు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ భూకేంద్ర నాభి నుంచి ఊర్ధ్వముఖంగా ప్రసరిస్తున్నటువంటి తరంగాలే పి తరంగాలు. ఇవి అతి వేగంగా ప్రయాణిస్తున్నటువంటి తరంగాలుగా చెప్పుకోవచ్చు. పి తరంగాలు భూకంప సమయంలో అతి వేగంగా ప్రయాణించే తరంగాలు పి తరంగాలు. ఇక నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాలలో సమన్వయానికి జాతీయ స్థాయిలోని ఏ మంత్రిత్వ శాఖ నోడల్ శాఖగా ఉంటుంది? చూసినట్లయితే ఇక్కడ ఆర్థిక శాఖ ఏం చేస్తుంది? ఆర్థిక లావాదేవీలు లాంటివి చూస్తున్నవి. అలాగే రక్షణ శాఖ అంటే దాదాపు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణకు రక్షించేది కదా అనుకుంటున్నారు. ఇక్కడ రక్షణ శాఖ అంటే ఆర్మీ, డిఫెన్స్ లాంటివి వస్తాయి కనుక ఇది రాంగ్ ఆన్సరే. సో విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాల్లో సమన్వయానికి జాతీయ స్థాయిలోని ఏ మంత్రిత్వ శాఖ నోడల్ శాఖగా ఉంటుంది? మరి ఆర్థిక శాఖ అనేది ఆర్థిక లావాదేవీలు చూస్తుంది కనుక ఇది రాంగ్ ఆన్సర్. మరి రక్షణ శాఖ ఇది ఆర్మీ, డిఫెన్స్ వాళ్ళని చూస్తుంది కనుక ఇది కూడా రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇక శాస్త్ర సాంకేతిక శాఖ ఇదేం చేస్తుందంటే సాంకేతిక శాఖ ఇది సైన్స్ టెక్నాలజీ దాని గురించి చెప్పిస్తుంది. సో గృహ మంత్రిత్వ శాఖ, హోమ్ మినిస్టర్, డిజాస్టర్ మొత్తం ఏం తెలియజేస్తుందంటే ఏ మంత్రిత్వ శాఖ నోడల్ శాఖ ఉంటుందంటే గృహ మంత్రిత్వ శాఖ. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. హోమ్ మినిస్ట్రీ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో అంటే జాతీయ స్థాయిలో గృహ మంత్రిత్వ శాఖ చూసుకుంటోంది డిజాస్టర్ మేనేజ్మెంట్కి. అదండి. మరి నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే ద్వీపకల్ప భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే రాష్ట్రం ఏది అని అంటే ఇక్కడ మహారాష్ట్రలో భూకంపాలు వచ్చాయి. కానీ ఇక్కడ ఎక్కువగా భూకంపాలు ఒకసారి లాతూర్లో వచ్చింది, ఒకసారి కోయానాలో వచ్చింది, అంతే, మళ్ళీ రాలేదు. ఇక కర్ణాటక రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశపు పైకప్పు అని పిలుస్తారు. అంటే ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ జలపాతాలు మాత్రమే ఉన్నాయి కానీ అంతకుమించి ఏం లేవు. సో కర్ణాటకలో కూడా కాదు. ఇక రాజస్థాన్లో వర్షాలే కురవవు, ఉష్ణోగ్రత అత్యధికంగా. సో రాజస్థాన్ కూడా కాదు. సో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక గుజరాత్. భారతదేశంలో భూకంపాలు సంభవించే రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం. ఎందుకంటే గుజరాత్లో నర్మదా నది పైన దాదాపు అత్యధికంగా 35 నుంచి 37 ప్రాజెక్టులను నిర్మించారు. నర్మదా నది పైన అత్యధిక ప్రాజెక్టులు ఉన్నటువంటి రాష్ట్రం నర్మదా నది. నర్మదా నది పైన ఎత్తైన ప్రాజెక్టులు నిర్మించాలని అనుకున్నారు, అదే సర్దార్ సరోవర్ డ్యామ్. కానీ నర్మదా బచావో ఆందోళన్ తీవ్ర వ్యతిరేకించడం వలన ఈ ప్రాజెక్టు అనేది నిర్మాణం అనేది ఆగిపోయింది. దీన్ని ఉద్యమం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అదే నర్మదా బచావో ఆందోళన్, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా దీన్ని చేయడం వల్ల వచ్చింది. సో ఇలా ప్రాజెక్టులు ఎక్కువ ఉండడం వల్ల గుజరాత్ రాష్ట్రంలో మనకు భూకంపాలు ఎక్కువ సంభవించడానికి అవకాశం ఉందిగా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అతిపెద్ద భూకంపం ఎక్కడ సంభవించింది అని అడుగుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో ఇంతవరకు భూకంపం సంభవించలేదు. జగిత్యాలలో కూడా రాలేదు. ఆ తర్వాత ముదిగొండ ప్రాంతంలో కూడా రాలేదు. 1977 సంవత్సరంలో
కిచ్చన్నపల్లి గొర్లగూడెం మధ్యలో ఖమ్మం జిల్లాలో, ఇది ఒకప్పుడు ఖమ్మం జిల్లాలోని కిచ్చన్నపల్లి గొర్లగూడెం ప్రాంతాల మధ్య 1977 సంవత్సరంలో భూకంపం సంభవించింది. దీనివల్ల ఏమైందంటే కిన్నెరసాని ప్రాజెక్టు కొంత సమయం వరకు పనిచేయలేదు. ఈ భూకంపం సంభవించడం వలన పాల్వంచలో ఉన్నటువంటి కిన్నెరసాని ప్రాజెక్టు కొద్ది నిమిషాలు వర్క్ చేయలేదని చెప్తున్నారు, పని చేయలేదంట ఈ భూకంపం ప్రభావం వలన. అది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చినటువంటి భూకంపం. ఇది కిచ్చన్నపల్లి గొర్లగూడెం గ్రామాల మధ్యలో ఉందిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సునామీ అనేది ఏ దేశ పదం అని అడుగుతున్నాడు. సో ఫ్రెంచా, గ్రీకా, లాటినా అని అంటున్నాడు. సో సునామీ అనే పదం ఏంటిదంటే జపానీస్ పదము. సునామీ అనేది జపానీస్ పదము. సునామీ అనే అంశాన్ని 2005లోనే డిజాస్టర్ మేనేజ్మెంట్లో చేర్చారు. సునామీ అనే అంశాన్ని విపత్తు నిర్వహణలో 2005 సంవత్సరంలో డిజాస్టర్ మేనేజ్మెంట్లో చేర్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టే 2005 సంవత్సరంలో చెప్తుంది. విపత్తు నిర్వహణ చట్టం 2005 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహణ చట్టం 2005 సంవత్సరంలోనే ఏర్పాటు చేశారు. అలాగే సునామీ అనే అంశాన్ని విపత్తు నిర్వహణలో 2005లోనే చేర్చారు. 2005లోనే చేర్చారు. అది సునామీ. ఆ తర్వాత నెక్స్ట్ వస్తున్నటువంటి అంశం భారతదేశ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. మరి అక్కడ ఆప్షన్లు ఏమేమి ఉన్నాయి? ఆప్షన్లు చూసినట్లయితే కోల్కతా, చెన్నై, ముంబై, హైదరాబాద్. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు తీరకోస్తా ప్రాంతాలే ఎక్కువ ఉన్నవి. కోల్కతా తీరకోస్తా ప్రాంతమే, చెన్నై తీరకోస్తా ప్రాంతమే, ఆ తర్వాత ముంబై తీరకోస్తా ప్రాంతమే. ఇవి 3 ప్రధాన నగరాలు. అయితే దాదాపు అందరూ ఏమనుకుంటారంటే సునామీ అంటే వాటర్లో, సముద్రంలోనే వచ్చేది కదా. సో ఇక్కడ సునామీ ఈ 3 ప్రాంతాల్లోనే అని అనుకుంటున్నారు. కానీ ద కరెక్ట్ ఆన్సర్ భారతదేశ సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్లో ఉంది. ఇది భారతదేశ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్ర కార్యాలయంగా చెప్పుకోవచ్చు, హైదరాబాద్. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, సునామీ అనగా అర్థం ఏమిటి? సునామీ అనేది ఏ దేశ పదం అని చెప్పుకున్నాం? జపానీస్ పదం, జపాన్ దేశ పదం. సు అనగా రేవు, హార్బర్ అని అర్థము. నామి అనగా అలలు. సో రేవు దగ్గర వస్తున్నటువంటి అలలనే సునామీ అంటారు. లేదా రేవు దగ్గర వస్తున్నటువంటి రాకాసి అలలనే సునామీ అని పిలుస్తున్నారు. సునామీ జపానీస్ పదము. సు అంటే రేవు, నామి అంటే అలలు. సునామీ అంటే రేవు దగ్గర వస్తున్నటువంటి అలలు, రాకాసి అలల్ని సునామీ అంటారు. సో ఓడరేవు, అలలు, ఇవి అర్థము సునామీ అనగా. సు అంటే రేవు, నామి అంటే అలలు. అది రేవు దగ్గర వస్తున్నటువంటి అలల్ని సునామీ అని పిలుస్తారు. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, భూకంపాలు, సునామీలు ఏ రోజులో ఏ సమయంలో సంభవిస్తవి? భూకంపాలు, సునామీలు సమయం అన్నట్టు ఏముండదు. రాత్రి సమయంలో సంభవించవచ్చు, ఉదయం పూట సంభవించవచ్చు, సాయంత్రం పూట సంభవించవచ్చు. సో పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే భూకంపాలు, సునామీలు రాత్రి సమయంలో ఎక్కువ సంభవించినట్లయితే నష్టం ఎక్కువగా వాటిల్లుతుంది అని చెప్తున్నారు. ఎందుకు? ఉదయం పూట, సాయంత్రం పూట
ఉదయం పూట సాయంత్రం పూట అయిందనుకోండి, సునామీ భూకంపాల వల్ల నష్టం అంటే ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా చూసుకుంటాం. అదే ఒకవేళ రాత్రి సమయంలో వచ్చాయనుకోండి, నిద్రలో ఉండడం వలన నష్టం ఎక్కువగా చావి చూడడం జరుగుతూ ఉంటుంది, నష్టం ఎక్కువగా రావడం జరుగుతుంది. కనుక రాత్రి సమయాల్లో భూకంపాలు కానీ సునామీలు కానీ వచ్చినట్లయితే ఎక్కువగా నష్టం వాటిల్లుతుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, తీవ్రతతో కూడినటువంటి అతిపెద్ద సునామీ జపాన్లో ఎప్పుడు సంభవించింది అని అడుగుతున్నాడు. తీవ్రతతో కూడినటువంటి అతిపెద్ద సునామీ జపాన్లో ఎప్పుడు సంభవించిందంటే 2011 మార్చి 11న 2011 మార్చి 11న ఇప్పటి వరకు సునామీ రెండు సార్లు వచ్చింది. ఒకటి ఇండోనేషియాలోని 2004 డిసెంబర్ 26న, రెండవది 2011 మార్చి 11న. జపాన్లో ఉన్నటువంటి ఫుకుషిమా అనే న్యూక్లియర్ కూడా బ్లాస్ట్ అయింది ఇప్పుడే. ఫుకుషిమా అనే న్యూక్లియర్ అనేది బ్లాస్ట్ అయిందిగా చెప్తున్నారు. అలా 2011 మార్చి 11న వచ్చిందండి సునామీ, అతిపెద్ద సునామీగా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి క్వశ్చన్, అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. భారతదేశ సునామీ అంతర్జాతీయ కేంద్రం హైదరాబాద్లో ఉంటే, అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం హొనలులులో ఉంది. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం అంటే ముందస్తు చర్యలో భాగంగా సునామీ దాదాపు తీర ప్రాంతాల్లోనే వస్తవి. సునామీ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటివి? ఒకటి భూకంపాలు, రెండవది అగ్నిపర్వతాలు. భూకంపాలు, అగ్నిపర్వతాలు సంభవించడం వల్లనే సునామీ రావడం జరుగుతూ ఉంటుంది. సో హొనలులు అనే ప్రాంతంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వస్తున్నటువంటి క్వశ్చన్, సుమారు ఎంత వేగంతో సునామీలు తీర ప్రాంత మైదానాలపై వెళ్ళగలవు? అంటే ఎంత వేగంతో, ఎంత ఎత్తులో అని కూడా అడుగుతున్నాడు. గంటకి 50 కిలోమీటర్ల వేగంతో, సుమారుగా గంటకి 50 కిలోమీటర్ల వేగంతో సునామీలు తీర ప్రాంత మైదానాలపై వెళ్ళగలవు. అంటే సముద్ర ఉపరితలం నుంచి గంటకి 50 కిలోమీటర్ల వేగంతో సునామీలు వేగంగా మైదానాలపై వెళ్ళగలవని చెప్తున్నారు. సో నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న, సునామీ నుండి రక్షణకు క్రింది ఉత్తమ నిరోధక కానిది ఏది అని అడుగుతున్నాడు. అంటే చూడండి, తీర ప్రాంతపు కొండ భాగము దాదాపు తీరాకోస్తా ప్రాంతాల్లోనే ఎక్కువగా సునామీలు ఎక్కువ రావడం జరుగుతుంది. దీనికి అడ్డుగా ఉండడం కోసమే మడ అడవులు మొత్తం ఎక్కడున్నాయండి? మడ అడవులు తీరారేఖ ప్రాంతాల్లో ఉన్నవి, లేదా మడ అడవులనే టైడల్ అరణ్యాలు అంటారు, తీరా కోస్తా ప్రాంతాల్లోనే ఉన్నవి, లేదా నది ముఖద్వారాల వద్ద ఉన్నవి, లేదా నది సముద్రాలు కలుస్తున్నటువంటి చోట డెల్టా ఆకార మైదానాలు అంటారు, డెల్టా మైదాన ప్రాంతంలో ఉన్నవి. సో మడ అడవులు లేదా మ్యాంగ్రూవ్ అడవుల్లో ఉన్నవి. ఇది సునామీ నుండి రక్షణకు క్రింది ఉత్తమ నిరోధక కాదు. సో మడ అడవులను సంరక్షించడానికి 1971 సంవత్సరంలో రంసార్ ఒప్పందం చేర్చారు. ఈ మడ అడవులు అడ్డుగా ఉండడం వలన తీర ప్రాంతాల్లో సునామీ నుంచి రక్షించబడుతున్నాయి. మరి తీర ప్రాంతపు కొండ శిఖరము, సో తీర ప్రాంతంలో కొండలు లేని శిఖరాలు కానీ అడ్డుగా ఉండడం వలన ఎత్తైన అలలను రాకుండా అడ్డుగా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే యారాడ కొండలు, డాల్ఫిన్ కొండలు, ఇవి విశాఖపట్నంకి అడ్డుగా ఉండడం వలన విశాఖ నేచురల్ ఓడరేవుగా ఏర్పడ్డది. ఆ తర్వాత ఇసుక తిన్నెలు అడ్డుగా ఉండడం వల్ల సునామీ కూడా రాకుండా ఉంటుంది. సో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ జలాశయంలో మధ్యలో సునామీ వచ్చినట్లయితే అత్యధికంగా నష్ట ప్రభావం రావడం జరుగుతుందని చెప్తున్నాడు. సో సునామీ నుండి రక్షణకు ఈ క్రింది ఏది ఉత్తమ నిరోధకం కాదు? జలాశయంలో అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు.
జలాశయములుగా కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి అంశం, క్రింది వానిలో సునామీ నుండి రక్షించగలదు ఏది? మరి కింద నుండి ఏది సునామీ నుండి రక్షించగలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. క్రింది ఎత్తైన భవనం అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పాం. సునామీ 50 కిలోమీటర్ల వేగం స్పీడ్ చొప్పున 16 మీటర్ల ఎత్తు వరకు వస్తుంది. సో ఎత్తైన భవనాల్లో ఉండడం వల్ల సునామీ నుండి రక్షించలేదు. బలమైన ప్రహరీ గోడలు కలిగినటువంటి భవనము బాండుంగ్ కాంటుంగ్ అంటారు దీన్నే. అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది వలన వరదలకు గురి కాకుండా బాండుంగ్ కాంటుంగ్ ఎత్తైన గోడలను నిర్మిస్తారు. సో బలమైన ప్రహరీ గోడల వలన సునామీ నుండి రక్షించగలదా? లేదు. మరి లోయల వలన ఇంకెక్కువగా సునామీ రావడం వలన వరదలు రావడం జరుగుతూ ఉంటుంది. సో మడ అడవులు కూడా రాంగ్ ఆన్సర్. ఆ తర్వాత ప్రహరీ గోడలు కూడా రాంగ్ ఆన్సర్. ఇక ఉన్నది బ్యాలెన్స్ మడ అడవులు, వీటినే టైడల్ అరణ్యాలు, వీటినే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. మడ అడవులు తీర ప్రాంతాల్లో అడ్డుగా ఉండడం వలన ఎత్తైన అలల నుంచి సంరక్షించడానికి ఈ మడ అడవులు ఉపయోగపడుతున్నాయి. మడ అడవులు వలన సునామీ నుండి రక్షించగలదుగా చెప్తున్నారు. ఇది ఇక నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న చూసినట్లయితే, క్రింది వానిలో తీవ్రమైన కరువు ఏది అని అడుగుతున్నాడు. అందులో వాతావరణ సంబంధమైన కరువు, జల సంబంధమైన కరువు, వ్యవసాయ సంబంధమైన కరువు, ఋతు సంబంధమైన కరువు. మరి ఇందులో చూసినట్లయితే తీవ్రమైన కరువు ఏదన్నట్లయితే చూడండి, వాతావరణం అన్న ఋతు సంబంధమైన కరువు అన్న వాతావరణమే ఋతువులో వస్తుంది కనుక వాతావరణ సంబంధమైన కరువుగా చెప్పుకోవచ్చు. జల సంబంధమైన కరువు అంటే వాతావరణంలో అంశమే కనుక జల సంబంధమైన కూడా వాటర్ లేకపోవడం వల్ల వాతావరణ సంబంధమైన కరువుగా చెప్పుకోవచ్చు. మరి వాతావరణంలో జలం లేకపోవడం వల్లనే వ్యవసాయం అనేది చేయడం కష్టమవుతుంది. సో వాతావరణ సంబంధమైన కరువుగా చెప్పుకోవచ్చు. మరి ఋతు సంబంధం అన్న వాతావరణంలో ఉన్నటువంటి అంశమే ఋతు సంబంధమైనది కనుక వాతావరణ సంబంధమైన కరువే తీవ్రమైన కరువు. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు ఇది తీవ్రమైన కరువుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాతావరణంలో అత్యధికంగా వేడి ఉండడం వల్ల వర్షం కురవకుండా ఉంటుంది. దాంతోపాటు వాతావరణంలో అత్యధికంగా వర్షాలు కురవడం వల్ల వరదలు సంభవిస్తవి. వర్షాలు కురవకపోవడం వల్ల కరువు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, ఈ విధంగా వాతావరణ సంబంధమైనటువంటి అంశంనే తీవ్రమైన కరువుగా చెప్పుకోవచ్చు. మరి ఇందులో నెక్స్ట్ వస్తున్నటువంటి ప్రశ్న చూసినట్లయితే, 2013 సంవత్సరం ఉత్తరాఖండ్ వరదలకు కారణమైన నది ఏది అని అడుగుతున్నాడు. 2013 సంవత్సరం ఉత్తరాఖండ్ వరదలు ఏ నది వలన వచ్చింది చూసినట్లయితే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏ నదులు ప్రవహిస్తున్నవి? భగీరథ, అలకనంద మరియు పిండారి మరియు మందాకిని మరియు నందాకిని నదులు ప్రవహిస్తున్నవి. మరి ఇక్కడ చూసినట్లయితే యమునా నది అనేది ఏ నదికి ఉపనది అంటే గంగా నదికి ఉపనది. యమునా నది కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ప్రవహిస్తుంది, కానీ యమునా నది వలన వరదలు అనేది రాలేదు. మందాకిని, అలకనంద ఈ రెండు కలుస్తూనే రుద్రప్రయాగ, మందాకిని వల్ల కూడా రాలేదు. బియాస్ అనేది సింధు నదికి ఉపనది. ఎందుకంటే సింధు నదికి ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో ఇవి సింధు నదికి ఉపనదుల వలన కనుక బియాస్ నది వలన కాదు. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2013 సంవత్సరంలో భగీరథ నది వలన ఉత్తరాఖండ్ వరదలు రావడం జరిగింది. దాదాపుగా ఈ వరదల్లో 3500 మంది చార్ధామ్ యాత్రికులు మరణించారు. 3500 మంది చార్ధామ్ యాత్రికులు మరణించడం జరిగింది. ఈ యాత్రికుల కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఉత్తరాఖండ్ వరదల కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ సూర్య హోప్.
ఆపరేషన్ సూర్య హోప్, ఆపరేషన్ సూర్య హోప్ మరియు ఆపరేషన్ రెహ్లాత్. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం మరియు విపత్తు నిర్వహణ వాళ్ళు వీరిద్దరు చేసినటువంటి సాయం పేరే ఆపరేషన్ సూర్య హోప్ మరియు ఆపరేషన్ రెహ్లాత్ అని చెప్పొచ్చు. ఇది 2013 సంవత్సరం ఉత్తరాఖండ్ వరదలకు కారణమైనటువంటి నది భగీరథ నది. సో దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి అంశాలు చూసుకున్నామండి. ఇక రాబోయే క్లాసెస్లో పర్యావరణ సమస్యలు కానీ మరియు వరల్డ్ ఇండియా జాగ్రఫీ లాంటి అంశాల్లో మనము ప్రశ్నలు డిస్కషన్ చేసుకుంటామండి. సో ఇప్పటి వరకు విపత్తు నిర్వహణలో ఉన్నటువంటి ప్రశ్నలు చూసుకున్నామండి. భూకంపాలు కానీ, అగ్నిపర్వతాలు కానీ, సునామీలు కానీ, వరదలకు లాంటి అంశాలు చూసుకున్నాం. ఇక రాబోయే క్లాసెస్లో ఇంకా హ్యూమన్ డిజాస్టర్ అంటే మానవుని ప్రేరేపిత విపత్తుల్లో లాంటి అంశాలు చూసుకుంటాం. అంటే రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు లాంటి అంశాలు వస్తున్నవి. కానీ ఇక్కడ ప్రశ్నలు తొక్కిసలాట మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నారండి. అంటే ఇవి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాల దగ్గర జరుగుతున్నటువంటి ప్రమాదాలనే తొక్కిసలాటగా పిలుస్తున్నారు. తొక్కిసలాట కానీ అలాగే బాంబు దాడులు కానీ ఇలాంటి వాటిపైన ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్లో. ఆ తర్వాత వరల్డ్ జాగ్రఫీ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. అలాగే ఇండియన్ జాగ్రఫీల పైన కూడా అంశాలు అడుగుతున్నాడు. భారతదేశంలో ఇప్పటి వరకు మనం వరదల మీద చూసాం, వరదల మీద కూడా ప్రశ్నలు అడిగాడండి. ఇప్పుడే మనం చెప్పాం 2013 ఉత్తరాఖండ్ వరదల పైన వచ్చాడు. సో ఇంకా రాబోయే వీడియోలలో ఇంకా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అంశాలపైన ప్రశ్నలపైన డిస్కషన్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.